ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక వినూత్నమైన అంశాన్ని ఎంచుకుందాం. కొడవ జాతి. కొడవలు ఎక్కడున్నారు వీళ్ళు? ఏంటి అసలు వీళ్ళ దాని గురించి? ఎందుకనంటే మనకి ఎక్కడెక్కడయో తెలుసుకుంటాం ప్రపంచంలో. మన దేశంలో ఉన్నటువంటి మరుగుపడిపోతున్నటువంటి జాతుల గురించి మనం తెలుసుకోం. కొడవలంటే మనం కొడగు అని చెప్పి మనం కొత్తగా కూర్గుని కొడగు అంటున్నాం. కూర్గు జిల్లా గుర్తుంది కదా. ఇవాళ ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తున్నారు అక్కడికి. ఎందుకంటే అక్కడ అందమైన జలపాతాలు, దట్టమైన అడవులు, మంచి గ్రీనరీ. కాబట్టి టూరిస్టులు తండోపతండలుగా ఇవాళ కూర్గుకి వెళ్తున్నారు. కూర్గునే కొడగు అంటారు. ఆ కొడగలో నివసించే వాళ్ళనే కొడవ జాతి అంటారు. కోర్స్ ఇవాళ వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు నేను దాని గురించి చెప్పాల్సి వస్తుందంటే, అమెరికాలో అమెరికన్ నేటివ్స్ ఎట్లయితే తగ్గిపోతున్నారో ఆ స్థాయిలో కాకపోయినా కొడవలు ఇవాళ మైనారిటీలో పడిపోయి అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి ప్రమాదంకి వచ్చింది. వేల సంవత్సరాల చరిత్ర తమిళ సంఘం లిటరేచర్లో కూడా వీళ్ళ గురించి ఉంది. అంటే అప్పటి నుంచి ఉన్నట్టే కదా. వేల సంవత్సరాల చరిత్ర కొడవలు. ఈ దట్టమైన అడవులు, ఈ కూర్గు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నివసించేటువంటి జాతిది కొడవలు. 22 ట్రైబ్స్ అండి మొత్తం వీళ్ళు. 22 ట్రైబ్స్ వీళ్ళు మొత్తం కూడా. అయితే ఇవాళ వాళ్ళని గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందనంటే, అందరు టూరిస్టులకు వెళ్తున్నారు కానీ వాళ్ళ చరిత్రను గురించి తెలియదు ఎవరికి. అక్కడ ఆ ప్రదేశంలో జరుగుతున్నది ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. అందుకనే ఇవాళ దాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ హిందువులు. కొంతమంది ఏమో యానిమిస్టులు, ప్రకృతిని పూజించేవాళ్ళు. హిందువులైనా వీళ్ళు అందరూ కూడా ప్రకృతి ఆరాధకులు. వీళ్ళ ఇష్టదైవం మదర్ కావేరి. ఎందుకంటే అక్కడి నుంచే వస్తుంది కావేరి. సో వీళ్ళ ఇష్టదైవం కావేరి. కాబట్టి తల్లి కావేరి వీళ్ళకి దైవం. తర్వాత ప్రకృతిని పూజిస్తారు. యోధులు నిజం చెప్పాలంటే వ్యారియర్స్, నాయర్లు. కేరళలో నాయర్లు ఎట్లానో కొడవలు కూడా యోధులు. వేట, ఆ స్పోర్ట్స్ వేటాడటం అనేది వీళ్ళకి ఒక మంచి క్రీడ. సో అటువంటి మార్షల్ మార్షల్ జాతి అంటారు కదా, అటువంటి జాతి అనుకోండి కొడవలు. వీళ్ళు వాళ్ళ ప్రకృతిని ఆరాధించుకుంటా బతుకుతున్నటువంటి వీళ్ళకి టిప్పు సుల్తాన్ టైంలో పెద్ద ముప్పు వచ్చి పడింది. టిప్పు సుల్తాన్ వీళ్ళని కన్వర్ట్ చేయటం కోసం నానా ఇది చేశాడు. ఎక్కువ మంది కన్వర్ట్ కాలేదు, కిందకు వచ్చారు. నార్త్లో ఉన్నటువంటి కొడవ ప్రదేశం నుంచి దక్షిణ కొడవకు వచ్చారు వీళ్ళు. ఆ ప్రాంతంలోకి ఆర్య భాష గౌండులని వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొడవలు లాంటి వాళ్ళే. సో కొద్దిమంది మారారు. ఎవరో కొడవ మాప్లాస్ అంటారు ఆ మారిన వాళ్ళని, ముస్లిమ్స్ని. సో ఇది వీళ్ళు అది ఆ తర్వాత వీళ్ళు 1834 బ్రిటిష్ ఆక్యుపై చేసింది ఈ ప్రాంతాన్ని. కానీ డిస్టింక్ట్ ఏరియా ఇది. కల్చర్ కానీ అన్నీ కూడా వినూత్నంగా ఉంటాయి ఇక్కడ. సో దీంట్లో 1834 నుంచి బ్రిటిష్ వాళ్ళ కింద అట్టి పెట్టుకున్నారు. మైసూరు సంస్థానం ఆల్మోస్ట్ కలిసినట్టున్నా కూడా, ఎందుకంటే ఇటువైపు మలబారు, ఇటువైపు మైసూరు సంస్థానం మధ్యలో ఉంటుంది ఈ కొడవ ప్రాంతం కూర్గు. అంటే కొడవనే వాళ్ళు కొడగుని పలకటం చేత కాక కూర్గని కరప్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అంతకని ఇంకేం లేదు అది. సో దీన్ని స్వాతంత్రం వచ్చేటప్పుడు కూడా ఇది పార్ట్ సి స్టేట్ కింద ఉంది. చీఫ్ కమిషనర్ ఆఫీస్ అంటారు. మూడో రాష్ట్రం. ఇవాళ మనం యూనియన్ టెరిటరీస్ ఎట్లయితే అంటున్నామో అది పార్ట్ సి స్టేట్ కింద ఉంది స్వాతంత్రం వచ్చేటప్పటికి. 1956 దాకా ఇది ప్రత్యేక ప్రాంతంగానే ఉంది. కర్ణాటకలో లేదు. 1956లో దీన్ని కర్ణాటకలో కలిపారు. ఎందుకంటే అప్పటికే వీళ్ళు స్క్రిప్ట్ కన్నడ రాసుకుంటున్నారు. సో వీళ్ళు వాళ్ళని దాంట్లో కలిపారు 1956లో. ఆ విధంగా కన్నడగల డామినేషను ఈ కూర్గు ప్రాంతంలో పడింది. కన్నడగల దాంతో. సో దీంట్లో చాలా ఫేమస్ వాళ్ళు ఉన్నారండి. దీంట్లో మీరు ఆశ్చర్యపోతారు. ఫీల్డ్ మార్షల్ కరియప్ప కొడవ జాతికి సంబంధించిన వ్యక్తి. జనరల్ తిమ్మయ్య కొడవ జాతికి సంబంధించిన వ్యక్తి. ఎంతోమంది అద్దులే అసలు. అంటే ఆర్మీలో ఇంకా చాలా మంది ఉన్నారు. నేను 2 పేర్లే చెప్పాను మీకు. అట్లానే మీరు
అథ్లెట్స్, ఎందుకంటే వీళ్ళు చెప్పాను కదా యోధులు, అథ్లెట్స్లో కూడా స్పోర్ట్స్లో కూడా బాగా ఉంటారు వీళ్ళు. ఉదాహరణకి అశ్విని నాచెప్ప, ఎవరు, కొడవ జాతి. ఈవెన్ సినిమా ఫీల్డ్లో మీరు ఆశ్చర్యపోతారు, మన తెలుగులో పాపులర్ హీరోయిన్ రష్మిక మందాన కొడవ హిందూ, మర్చిపోవద్దు అది. సో కాబట్టి ఈ కొడవ జాతి అనేది ఈ చాలా చిన్నదైనా కూడా జాతి చాలా ఫేమస్ ఇది. అయితే ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఇది మన అంశం ఇవాళ. వీళ్ళని గురించి బ్రీఫ్గా నేను చెప్పాను మీకు. 1956లో కర్ణాటకతో విలీనం అయిన తర్వాత మ్యాంగ్లూరు దగ్గరగా ఉంటుంది, కన్నూరు దగ్గరగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ దగ్గర అంటే కన్నూరు. సో వాటి నుంచి జనం రావటం మొదలుపెట్టారు. మ్యాంగ్లూరు సైడ్ నుంచి కన్నడిగాలు ఎక్కువ వస్తున్నారు, మైసూరు సంస్థానం నుంచి వచ్చారు. అట్లానే కన్నూరు సైడ్ నుంచి మీకు ఆ, వీళ్ళు మలయాళీలు రావటం మొదలుపెట్టారు. మలయాళంలో ముఖ్యంగా తులునాడు, తులునాడు అంటారు మీరు. ఇప్పుడు షెట్టీస్ వీళ్ళందరూ ఉన్నారు, తులుస్. ఈ తులునాడు ఉంటుంది నార్థరన్ కేరళలో, సౌత్ మ్యాంగ్లూరు దిగువన, ఇదంతా తులునాడు. ఈ తులునాడు నుంచి ఎక్కువ మంది రావటం మొదలుపెట్టారు. మలయాళీలు వీళ్ళ వరి పొలాల్లో కూలీలుగా రావటం మొదలుపెట్టారు మొదట్లో. అయితే వీళ్ళొక్కరే వలసలు రాలేదండి, చాలామంది వచ్చారు. వీళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటంటే తులునాడు తర్వాత భక్తల్ కార్వాడ్ నుంచి ముస్లిమ్స్, ఏ ముస్లిమ్స్ వీళ్ళు, నవితే ముస్లిమ్స్, వీళ్ళు అరబిక్ పర్షియన్ ఆరిజిన్స్ ఉన్నటువంటి ముస్లిమ్స్, ఇండియన్స్ కాదు, కన్వర్టెడ్ కాదు, వాళ్ళు అక్కడ ఆరిజిన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు. ఆ తర్వాత బాయేరీ ముస్లిమ్స్, వీళ్ళు కూడా మెంగళూరు నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఒక విధంగా దినేష్ గుండూరావు వచ్చిన తర్వాత ఈ వలసలు ఎక్కువ అయినాయి. కాంగ్రెస్ వాళ్ళే కదా, ఏది చేసినా కాంగ్రెస్ వాళ్ళే కదా. అయితే మొదట్లో ప్యాడీ పండించేటువంటి వీళ్ళు, తర్వాత వీళ్ళు మెల్లిగా దాన్ని పెప్పర్ కిందకి మారారు, మిరియాలు పండించడం మొదలుపెట్టారు. ఆ క్రాప్ పండించే వాళ్ళు, దాన్ని కోసేవాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ కావాలా, అది వీళ్ళకి తెలియదు. అది మలయాళీలే, కేరళ నుంచి వచ్చే వాళ్ళే చేయగలరు. అందుకని కేరళ నుంచి ఎక్కువ మంది రావటం మొదలుపెట్టారు. తర్వాత జింజర్ పండించడం మొదలుపెట్టారు, అల్లం, దానికి కూడా అక్కడి నుంచే రావటం మొదలుపెట్టారు. సో ఈ విధంగా ఏమైపోయిందంటే వలసలు విపరీతంగా అయిపోయినాయి వీళ్ళ దగ్గరకి. సో ఇవాళ 1956 విలీనం తర్వాత కన్నడిగా నంబర్ 1 లాంగ్వేజ్ అయిపోయింది. నంబర్ 2 లాంగ్వేజ్ కొడవ వాళ్ళది. అంటే కొడవలు రెండో వ్యక్తులుగా ఉండిపోయారు. ఇప్పుడేంటి తెలుసా, ఇవాళ ఉన్న పరిస్థితులు మీరు ఆశ్చర్యపోతారు, మలయాళీలు ఎక్కువ మంది అయిపోయారు. నా ఉద్దేశం రేపు జనాభా లెక్కల్లో మలయాళీలు నంబర్ 1 భాష అయ్యే అవకాశం ఉంది మాట్లాడేది. 2 కన్నడ భాష మాట్లాడేవాళ్ళు, 3వ వాళ్ళే కొడవ భాష మాట్లాడేవాళ్ళు. అంతగా తగ్గిపోయారు, అస్తిత్వం కోల్పోతున్నారు. అది వాళ్ళ బాధ అంతా కూడా. ఇప్పుడు దీనికి తోడు ఇంకొక ఈ పెద్ద సమస్య వచ్చి పడింది. అస్సాం ముస్లింలు రావటం మొదలుపెట్టారు. పేరు కదా అస్సాం ముస్లింలు, వాళ్ళు అస్సాం ముస్లింలు కాదు, వాళ్ళు ఎక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు. దాంతోపాటు మయన్మార్ రోహింగ్యా ముస్లింలు, రఖైన్ స్టేట్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లిమ్స్ ఈ మధ్య విపరీతంగా వీళ్ళు రావటం మొదలుపెట్టారు. దానికి ఒక పేరే ఏర్పడింది, రోహింగ్యా కారిడార్ అని చెప్పి. చిక్మగళూర్, హస్సన్, ఈ కూర్గు, ఇది దాటితే కేరళ, ఇది ఒక కారిడార్, రోహింగ్యా కారిడార్ అంటున్నారు. ఇవాళ ఈ కూర్గులో, ఈ కొడగులో లేబర్ మార్కెట్ అంతా ఈ ఈ ముస్లిం, దీని పాపులర్గా అక్కడ అస్సామీ ముస్లిమ్స్ అని పేరు పెట్టుకున్నారు. ఈ అస్సామీ ముస్లింలదే డామినేషన్ ఇవాళ లేబర్ మార్కెట్లో మారినటువంటి పరిస్థితులు ఇవి. దానితోటి వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పాపులేషన్ చూసుకుంటే ఒకనాడు 2 నుంచి 2.5 లక్షలు ఉండేటువంటి కొడగు జనాభా ఇవాళ ఒక్కసారి 6.5 నుంచి 7 లక్షలకు పెరిగింది. ఆలోచించండి ఎట్లా జరుగుతుంది అనేది. అసలు ఫెర్టిలిటీ రేటు కొడవాళ్ళలో 1.5% ఉంది, అంటే దేశ సగటు కన్నా తక్కువ ఉంది. 2% ఉండాలి కదా, 1.5% ఉంది. వీళ్ళ జనాభా తగ్గుతున్నారు, వీళ్ళు బెంగళూరుకి మైసూరుకి మైగ్రేట్ అవుతున్నారు. కొద్దిగా మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, బాగా ల్యాండ్ ఇది ఉన్న వాళ్ళు కాబట్టి చదువుకొని మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళందరూ వచ్చి కొత్తగా ఇదవుతున్నారు. దాంతో ఉన్నవాళ్ళు చాలా గొడవపడుతున్నారు. అదే అస్సామీ ముస్లిమ్స్ వస్తున్నారు కదా, ఉన్న లెక్కల ప్రకారంగా 10 నుంచి 15 మంది వాళ్ళ పాపులేషను, వాళ్ళ ఫెర్టిలిటీ రేటు 10 తక్కువ కాకుండా ఉంది.
వీళ్ళదేమో 1.5% ఉంది, వీళ్ళది 1.5%. అదే 1.5 అయితే అదేమో 10% పైన ఉంటుంది. సో త్వరలో అస్సామీ ముస్లిమ్స్ డామినేట్ చేసే అవకాశాలు ప్రధానంగా కనపడుతున్నాయి. అస్సామీ ముస్లిమ్స్ అంటే ఎవరో కదా, బంగ్లాదేశీ ముస్లిమ్స్, రోహింగ్యా ముస్లిమ్స్. తర్వాత ఫుడ్ కూడా ఒకనాడు ఈ కడవ ఈ కడవలు ఏదైతే ఉన్నారో వీళ్ళకి ఫుడ్డు రెస్టారెంట్లో దొరికేది. వీళ్ళు మటను, చికెను, పట్లర్లు, పోర్క్ తింటారు వీళ్ళు ఎక్కువ. తర్వాత ఈ రైసు దీని మీద డబ్లింగ్స్ లాంటివి ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇవాళ అయిపోయి రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళ మలయాళీ కూయిజన్ తప్పితే కొడవా కూయిజన్ దొరకట్లేదు. అంటే అంతగా మార్పు వచ్చింది కల్చర్లో కూడా. టోటల్గా కొడవా కల్చర్ అనేది ఫేడ్ అయిపోతూ ఉంది, రోజు రోజుకి ఫేడ్ అయిపోతూ ఉంది. సో అందుకని వాళ్ళకి ఏం పట్టుకుందంటే మా అస్తిత్వమే పోతా ఉంది. కొడవ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ మా ఏరియా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఎవరికి అసలు కొడవలు ఇక్కడ ఉన్నారా అన్న పరిస్థితికి వస్తూ ఉంది. సో కాబట్టి మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోవాలి. మా అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం అని చెప్పి వాళ్ళు కొడవామే బాలో మార్చ్ అంటే ఏం లేదు, కొడవ జీవితం దీన్ని మీరు బతికించండి అనే మార్చి తీస్తున్నారు. వాళ్ళు రాజధాని దాకా వెళ్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ఏంటంటే ఈశాన్య భారతంలో ట్రైబ్స్కి మీరు ఎట్లా ప్రొటెక్షన్ ఇచ్చారు? ఇన్నర్ లైన్ పర్మిట్స్ పెట్టారు, షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ఇచ్చారు, తర్వాత అటానమస్ హిల్ కౌన్సిల్ పెట్టి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకునే పద్ధతులు తీసుకొచ్చారు, అట్లానే అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు. ఇవన్నీ మాకివ్వండి, మాకిస్తే మా కొడవ జాతి అస్తిత్వం నిలబడుతుంది. లేకపోతే మనం ఏదేదో తమిళనాడు వాళ్ళు మాట్లాడుతున్నారు హిందీ బలవంతం రుద్దటం కాదు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కొడవ హిందువులు ఇవాళ వాళ్ళ అస్తిత్వం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని కాపాడడం కోసం వాళ్ళ డిమాండ్లని కర్ణాటక ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆ సంస్కృతిని పరిరక్షించాలని కోరుకునే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.